క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల మొదటి ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. విభూది బుధవారంతో మనం తపస్సు కాలాన్ని ప్రారంభించాం. నేడు తపస్కాల మొదటి ఆదివారం. తపస్కాలం మారు మనస్సుకు పిలుపు. తపస్కాలం క్రీస్తు ఉత్థాన పండుగకు సిద్ధపడు సమయం. నేటి పఠనాలు శోధనలు, జీవిత పరీక్షలు, వాటిని ఎలా జయించాలి అన్న గొప్ప సత్యాలను బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనాన్ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో యావే దేవుడు నేల మట్టిని తీసుకొని దాని నుండి మానవుణ్ణి చేశాడు. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదాడు. అప్పుడు మానవుడు జీవము గలవాడయ్యాడు. అంటే సృష్టి ఆరంభము నుండి కూడా మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. దేవుని యొక్క జీవమును మనము పొందుకొని ఉన్నాం. మానవుడు ఈ లోకంలో జీవించటానికి దేవుడు ఏదెను తోటను సృష్టించాడు. ఆ తోట నడుమ 2 చెట్లను ప్రత్యేక లక్షణాలతో దేవుడు రూపొందించారు. ఒకటి ప్రాణమిచ్చు చెట్టు. ఇది అమరత్వాన్ని అంటే జీవాన్ని ప్రసాదించేటటువంటి చెట్టు. ఈ చెట్టు పండ్లను తినవద్దని దేవుడు నిషేధించలేదు. అయినా వారు దాని ద్వారా అమరత్వము పొందలేదు. రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు. ఈ చెట్టు పండును తినవద్దని దేవుడు ఆదేశించినా వారు తినడంతో వారు వినాశకరమైన ఫలితాలను చవిచూశారు. దీని ఫలితమే ఈనాటి మొదటి పఠనపు 2వ భాగం. అదే మానవుని పతనం. మానవుడు జిత్తులమారి సర్పము యొక్క మాట విని శోధనలో పడి దేవుని యొక్క ఆజ్ఞను లెక్క చేయకుండా అవిధేయతతో కన్నుల పండుగగా ఉన్న చెట్టు పండును తిని పాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ పండును తినిన వెంటనే వారి ఆనందమైనటువంటి స్థితిని పోగొట్టుకున్నారు. ఇలా మానవుని పతనం ప్రారంభమైంది. దేవుని పోలికలో ఉన్న మానవుడు అకస్మాత్తుగా దేవుడంటే భయం కలిగింది. భయానికి ప్రధాన కారణం పాపం. పాపం వలన మానవుడు దేవుని నుండి దాక్కోవడం, తప్పించుకోవడం, పారిపోవటం జరుగుతుంది. ఇతరులపై తీర్పు చేయటం జరుగుతుంది. దేవునిలాగా ప్రవర్తించాలని భావించటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దయామయుడు, కరుణ కలవాడు అని మనందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడాలి. దేవుని ప్రణాళికకు, ఆయన వాక్కుకు వ్యతిరేకంగా ఏమి చేసినను మనకు వినాశనము తప్పదు అని తెలుసుకోవాలి. ఇక 2వ పఠనంలో పౌలు మానవుని పతనాన్ని విశదపరుచుతూ ఉన్నాడు. దానిని వివరముగా తెలియజేస్తూ ఉన్నాడు. అవిధేయత వలన పాపము లోకంలోనికి ప్రవేశించింది. ఆది పాపము అందరికీ ఆపాదించబడింది. పౌలు ఆదాము క్రీస్తును పోలుస్తూ పౌలు క్రీస్తు ప్రాముఖ్యతను వెలుగులోనికి తెస్తూ ఉన్నాడు. ఆదాము పాపాన్ని ప్రపంచానికి పరిచయం చేసి మానవాళి దానిలో పాలు పంచుకునేటట్లు చేస్తే క్రీస్తు ఆ పాపము నుండి విముక్తిని ప్రసాదించారు. పాపము ద్వారా మరణం వచ్చింది, కానీ క్రీస్తు యొక్క ఉనికి సాన్నిధ్యం వలన మానవునికి జీవం ఒసగబడింది. పౌలు ప్రకారం మానవులంతా కూడా ఆదాము పాపంలో పాలు పంచుకుంటున్నారు. ఆదాము చేసిన పాపం మరణానికి కారణమైతే యేసు ప్రభు యొక్క మరణం ఆ పాపాన్ని జయించి మానవునికి శాశ్వత ఆనందమైన జీవితాన్ని ప్రసాదించింది. మనిషి పాపంతో నాశనమై క్రీస్తు చేత రక్షింపబడ్డాడు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ నేటి సుశేష పఠనం ద్వారా యేసు సాతానుచే శోధింపబడుటను గురించి ధ్యానించమని ఈ కృపాకాలంలో ఈ మొదటి తపస్కాల ఆదివారమున మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రభు పొందిన శోధనలను ఆనాడు ఎడారిలో ఇజ్రాయేలు ప్రజలు పొందిన పరీక్షలతో మనం పోల్చవచ్చు. యేసు 40 రోజుల ఎడారి అనుభవం ఇజ్రాయేలు ప్రజల 40 సంవత్సరాల ఎడారి ప్రయాణానికి తార్కాణం. అందుకే యేసు నూతన ఇజ్రాయేలుగా మూర్తిభవించారు. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఆ శోధనలను, పరీక్షలను ఎదుర్కొనలేక పాపములో పడిపోయారు. కానీ క్రీస్తు దైవవాక్కును ఉపయోగించి ఆను పొందినటువంటి శోధనలను ఎదుర్కొని మనకు ఈరోజు ఆదర్శముగా నిలుస్తూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు చేయలేకపోయిన దానిని యేసుక్రీస్తు చేసి ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చదువుతున్నాం. మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు క్రీస్తు అని. యేసు ఎడారిలో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపారు. 40 రోజుల తరువాత ఎడారిలో సైతానును ఎదుర్కొన్నారు.
ఎడారి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగమే. ఎడారి శోధనలకు అలాగే శాంతికి నిలయం. ఎడారిలో దాక్కోవడానికి చోటు ఉండదు, అంతా బహిరంగతగా ఉంటుంది. అంటే ప్రతీది మనలను ఆకర్షించేదిగా ఉంటుంది. లోకంలో సైతాను అనేది వాస్తవం. శోధనలకు మూలం సైతాను అనగా నిందితుడు, అపవాదు. గ్రీకు బైబిలులో హీబ్రూ పదము నుండి సాతానుగా అనువదించబడింది, అనగా విరోధి, శత్రువు అని అర్థం. క్రీస్తు పూర్వము 200 నుండి సాతాను అనగా చెడు అని ప్రత్యామ్నాయ అర్థంగా మారింది. నూతన నిబంధన కాలము కల్లా ఇది దయ్యము, దుష్టశక్తిగా మారింది. మన వినాశనానికి సైతాను శోధిస్తూ ఉంటుంది. కానీ మనము అనేకసార్లు దేవుడు మనలను శోధిస్తున్నారని అనుకుంటాం, దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుడు ఎవరిని శోధింపడు అని స్పష్టంగా యాకోబు రాసిన పత్రిక 1:13 చదువుతున్నాం. కానీ దేవుడు మనలను పరీక్షించే అవకాశము లేకపోదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరీక్ష మన మేలుకై, మన మెరుగుదలకై, మన అభివృద్ధికై ఉంటుంది. సైతాను నిత్య మరణము అయిన తన రాజ్యంలో మనం ఉండాలని కోరుకుంటుంది. యేసు నిత్య జీవమైన తన రాజ్యంలో ఉండాలని కోరుకుంటారు. అయితే శోధనలు మనలో నుండి కూడా వస్తాయి. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును అని యాకోబు పత్రిక 1:14 చదువుతున్నాం. అలాగే దుష్ట వాంఛ నుండి పాపము, పాపము నుండి మృత్యుకారకమగును అని యాకోబు పత్రిక 1:15 చదువుతున్నాం. యేసు సైతాను శోధనలన్నింటినీ కూడా జయించారు. సైతానుకు లొంగలేదు. దేవుని యొక్క గొప్ప శక్తిని సైతానుపై ఆయన ప్రదర్శించారు. బప్తిస్మము పొందిన తర్వాత దేవుడు యేసును తన కుమారునిగా ప్రకటించిన అనంతరం యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను అని చదువుతున్నాం. అలాగే ప్రతి విశ్వాసి శోధింపబడతాడు. కుమారా, నీవు దేవుని సేవింపగోరదవేని పరీక్షకు సిద్ధముగా ఉండుము అని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 2:1 చదువుతున్నాం. పాపాత్ముడు తన శోధనలను జయించుటకు కావలసిన శక్తిని యేసు వద్ద ఉందని, ఎందుకంటే ఆయన శోధనలను విజయవంతముగా జయించాడు అని మనందరము కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడారిలో యేసు శోధనల సమయంలో పరలోక తండ్రి దేవుని చిత్తాన్ని ఎన్నుకోవటం ద్వారా, దేవునిపై తన సంపూర్ణ విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శించటం ద్వారా యేసు ఆ శోధనలను జయించగలిగాడు. అయితే యేసు పొందినటువంటి ఆ 3 శోధనలను మరింత వివరంగా ధ్యానించుదాం. మొదటి శోధన, సైతాను యేసు వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపుము అని. ఇది స్వప్రయోజనము కొరకు తన శక్తిని ఉపయోగించుమని శోధన, అధికారమునకు శోధన. కానీ ప్రభు సైతానుతో, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సమాధానమిచ్చారు. ఆత్మవరాలను స్వలాభము కొరకు కాక సంఘము కొరకు, అందరి మేలు కొరకై మనం ఉపయోగించాలి. యేసు ప్రేషిత సేవలో 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టారు. యేసు తన ఆకలిని తీర్చుకోవటానికి కాక ఇతరుల ఆకలిని తీర్చడానికి ఆ గొప్ప అద్భుతాన్ని చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఎడారిలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు ఇలాంటి పరీక్ష ఎదురైంది. వారు ఆకలి కొనినప్పుడు వారిని ప్రభు ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వారిని దాటేటట్లు చేశాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి, ఈజిప్టులో ఉన్నప్పుడు మాంసము భుజించుచు ఎంతో సంతోషంగా ఉండేవారమని సనుగుకున్నారు. అప్పుడు యావే అద్భుత రీతిలో ఆకాశము నుండి మన్నాను కురిపించి తనకు అసాధ్యమైనది ఏమీ లేదని నిరూపించారు. ఇజ్రాయేల్ ప్రజల వలె కాక యేసు 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొనినప్పుడు సనుగు కొనక దేవుని యొక్క వాక్య శక్తితో ఆ శోధనను ఎదుర్కొన్నారు. మనము కూడా మన దేహాన్ని కాపాడుకొనుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఈ కృపాకాలము మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, దేహాన్ని మించినది ఆత్మ. ఆత్మని కూడా మనం పోషించాలి. మనం కోరుకునే ఆ భూ సంబంధమైన వస్తువుల కన్నా దేవుడు మనకు ముఖ్యమని, దీనినే ఉపవాసము, దగ్గర అవ్వటము అని మనము నేర్చుకోవాలి. ఇక రెండవ శోధన, సైతాను యేసును నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి, నీవు దేవుని కుమారుడవైనచో క్రిందికి దుముకుము, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకుందురు అని. ఇది
ప్రతిష్ట కొరకు శోధన. నేడు జనాదరణ కోసం, సంపాదన కోసం శోధన. కానీ యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు అని సమాధానమిచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రకారం యావే వారిని వాగ్దాన భూమి వైపు మోషేను నాయకునిగా ఉంచి నడిపిస్తున్నప్పుడు వారు ఆ వాగ్దాన భూమిని త్వరగా చేరుకోలేకపోతున్నారనే ఆలోచన వారికి వచ్చి యావేపై విశ్వాసం ఉంచక మోషే సినాయి పర్వతంపై ఉన్నప్పుడు బంగారు దూడను తయారు చేసి దాన్ని ఆరాధించారు. ఇలా యావే కోపానికి గురయ్యారు. యేసునకు కూడా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు తను ఏమీ ఆలోచింపక, ఈ లోక రాజ్యానికి ఆశపడక, సాతానును ఆరాధించకుండా కేవలం ప్రభువైన దేవుణ్ణే పూర్ణ మనసుతో ఆరాధించాలని స్పష్టం చేశారు. ప్రార్థన, ఆరాధనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని యేసు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవ శోధన, సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమున చేర్చి భువి అందలి రాజ్యములన్నింటినీ వాటి వైభవమును చూపి, నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన ఎడల నీకు ఈ సమస్తమును ఇచ్చేదను అని పలికింది. సంపద, ఐశ్వర్యము కొరకు శోధన ఇది. మనము ఇతరులకు సేవ చేసే బదులుగా ఇతరులు మనకు సేవ చేయాలి అనే శోధన. అందుకు యేసు, సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అని పలికారు. యేసు తండ్రి దేవునికే నమ్మక పాత్రునిగా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు స్వర్గము నుంచి మన్నా పొందిన తర్వాత యావే వారికి కావలసిన కోరికలన్నింటినీ తీర్చాలని వారు భావించారు. మన్నా దొరికిన తర్వాత నీటి కోసం సనుగుకున్నారు. తర్వాత అసలు యావే వారి మధ్య ఉన్నారా లేదా అని సందేహించారు. అద్భుతం జరిగినంత మాత్రాన విశ్వాసము లేదని అర్థం కాదు. అవసరమున్న వాటిని చూసుకొనుటకు దేవుడు జోక్యం చేసుకుంటారని, మనకు ఆపద లేని సమయంలో కూడా ఆపద కల్పించుకొని మనకు సహాయం చేయమని దేవుని పరీక్షింపరాదని యేసు మనకు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను శోధనను ఎదుర్కోవటం ద్వారా క్రీస్తు తన తండ్రి పట్ల తనకున్న ప్రేమ అన్నిటికంటే బలమని నిరూపించారు. శ్రీసభ మనల నుండి ఈనాడు ఈ పఠనాల ద్వారా కోరేది ఇదే. మనం క్రీస్తును ఆదర్శముగా తీసుకొని శోధనలను అధిగమించి ప్రభు ప్రేమను గుర్తించి అతని ప్రేమ బాటలో, రక్షణ మార్గములో అతని చిత్తం ప్రకారం జీవిస్తూ అతని ప్రణాళికను నెరవేరుస్తూ మనము జీవించాలి. మనము అనారోగ్యంతో బాధపడినప్పుడు వైద్యుని దగ్గరకు వెళితే ఆ ఒక చీటీలో మందు రాసి వాటిని వాడమంటాడు. అలాగే మన ఆత్మకు ఎదుగుదల కావాలని, శోధనను ఎదుర్కొనే శక్తి కావాలని తల్లి శ్రీసభ కృపాకాలంలో ఒక మందు చీటిని మనకి ఇస్తుంది. ఆ చీటిలో ఉన్న మందులే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. వీటిని సాధనాలుగా మలుచుకొని ప్రభు చిత్తం ప్రకారము నడుస్తూ మనము ఈ జీవితాన్ని జీవించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తను శోధనను పొందినప్పుడు సైతానుతో వాదించలేదు, తర్కించలేదు. కేవలం దేవుని వాక్కును మాత్రమే సైతానుకు తెలియజేశాడు. మరి మన శోధనను మనం ఎలా జయించాలి? మన శోధనను కూడా జయించటానికి దేవుని యొక్క వాక్కు, ప్రార్థన ఆయుధాలుగా ఉండాలి. శోధనల సమయంలో ప్రార్థన చేయాలి. పాపంలో పడిపోయే పరిస్థితులకు, వ్యక్తులు, స్థలాలు, వస్తువులకు మనం దూరంగా ఉండాలి. ప్రభు ఇలా అన్నారు, నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకమున త్రోయబడుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు అని మత్తయి సువార్త 5:29. అలాగే నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయములలో ఒక దానిని కోల్పోవుట మేలు అని మత్తయి సువార్త 5:30. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో శోధనలను జయించాలి అంటే యేసులో మనం సంగమమై జీవించాలి. దానికి మనం చేయవలసిన 3 పుణ్యక్రియలు: ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నిజముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానా, లేదా నా హృదయం లోక సంపదలపై దృష్టి సారించిందా? నేను దేవునిపై ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నానా, లేకపోతే నాకున్న సంపదలపై, పలుకుబడిపై, పేరు ప్రతిష్టలపై ఆధారపడుతూ జీవిస్తూ ఉన్నానా? నేను దేవునిపై సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉన్నానా? నా జీవితంలో ప్రధానంగా నేను మార్చుకోవలసినటువంటి ఆ ఒక్క విషయం ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలములో నెమ్మదించి దేవుని వాగ్దానాలను ఆలకించి పాప మరణముల నుండి
క్రీస్తు మనకు ఒసగినటువంటి ఆ స్వతంత్రమును మనము కొనియాడదాం. మరి ఈ తపస్కాల మొదటి ఆదివారంలోని ప్రవేశించినటువంటి మనము ప్రార్థన, దాన ధర్మాలు, ఉపవాసము ద్వారా మన జీవితాలని చక్కదిద్దుకుందాం. తపస్కాల ప్రధాన ఉద్దేశం మన మారు మనస్సు. దానికోసమై ప్రార్థిస్తూ ఆ దేవుని సన్నిధిలో జీవించుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.